దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపలో మరలా మనం కలిసి జీసస్ బైబిల్ కాలేజ్ స్నేహాబ్ది థియలాజికల్ ఓపెన్ యూనివర్సిటీ క్లాసెస్లో దేవుని యొక్క వాక్యానికి సంబంధించిన సబ్జెక్ట్ వైజ్ అనలైజేషన్ చేస్తున్నాము. ఇవి ప్రసంగాలు కాదు కనుక మీరు శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. ఇవి లెసన్స్ కనుక మీరు బైబిల్ ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ఈ వీడియోస్ మీకు ఉపయోగపడుతున్నాయి అని మీరు అనుకుంటే ఈ వీడియోస్ తప్పకుండా మీరు చూడండి, సబ్జెక్ట్స్ నేర్చుకోండి, మీ స్నేహితులకు పరిచయం చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సబ్జెక్టు ఊహ, థాట్. మనందరం కూడా ఊహల్లో ఉంటాము, ఊహా ప్రపంచంలో ఉంటాం. ఎన్నో రకాలైన ఊహలు ప్రతి నిమిషము మన ఆలోచనల్లో కదలాడుతూ ఉంటాయి. ఏమిటి ఊహ? హృదయము అని అంటాము, మనస్సు అంటాము. కొన్నిసార్లు హృదయం మనసు రెండు కలిపి చెప్తాం. అసలు ఈ ఆలోచన లేక ఊహ అంటే ఏమిటి? ఎక్కడ ఉంటుంది? మన శరీరంలో ఉండే అవయవం కాదు ఇది. ఈ ఊహ లేక తలంపు లేక ఆలోచన లేక హృదయము లేక మనస్సు ఇవన్నీ కూడా ఆత్మకు సంబంధించిన ఒక విధానాలు. శరీరంలో ఇవి ఎక్కడ ఉండవు. ఆలోచన లేక ఊహ లేక తలంపు అనేది మనకు మనముగా సృష్టించుకున్న ఒక ప్రపంచం. మనతోనే ప్రారంభమవుతుంది. మన ముగింపుతో మన ఆలోచన ప్రపంచం కూడా ముగిసిపోతుంది. నరునికి దేవుడు ఆత్మ ఇచ్చినప్పుడు ఆత్మలో ఆలోచన అనేది ఇచ్చాడు. ఆలోచన చాలా అవసరము, ఊహ చాలా అవసరం. ఊహించాలి, ఇది ఇలా జరుగుతుందేమో, ఆ పని అలా చేస్తే మనకు ఉపయోగపడుతుందేమో అని ఒక పనిని, ఉదాహరణకి వర్షం బాగా పడినప్పుడు ఆ నీరు ఎటో వెళ్ళిపోకుండా ఒక కాలువలాగా తవ్వితే ఆ నీరు మనకి కావలసిన చోటికి వెళుతుంది కదా అనేది ఒక ఊహ. కాలువ తవ్వడం ప్రారంభించిన తర్వాత దేనితో తవ్వాలి, ఎలా త్రవ్వాలి, ఎంత లోతు తవ్వాలి, ఈ నీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ స్టోర్ ఉండాలి, ఇవన్నీ ఆలోచన అంటాం. విషయం మీకు అర్థమైంది కదా? ఊహ అంటే ఏమీ లేని దానిలో నుంచి పుట్టుకొచ్చేది ఒక ఊహ. ఆ ఊహను ఎలాగున క్రమపరచాలి, సఫలం చేసుకోవాలనేది ఆలోచన. తెలుగు ఊహ అనే దానికి ఇంగ్లీష్లో థాట్ అనే ఆలోచన ఇచ్చారు. ప్రతి మనిషికి ఊహలు ఉండాలి. ఆ ఊహలు నెరవేర్చుకోవడానికి ఆలోచనలు కూడా ఉండాలి. ఊహ లేనివారు జీవితంలో ముందుకు వెళ్ళరు. ఆ ఊహను ఆలోచనతో క్రమపరచుకోకపోతే ఆ ఊహలు ఊహలుగానే మిగిలిపోతాయి. లేక కొన్ని సందర్భాల్లో ఆ ఊహలు అనుకున్నంతగా సక్సెస్ ఇవ్వకపోవచ్చు. కనుక ఊహించాలి, ఆలోచించాలి. ఇవి రెండు మనిషికి దేవుడిచ్చిన ఆత్మీయ అవయవాలు. ఈ ఊహ లేకుండా, ఆలోచన లేకుండా మనిషి జీవితంలో ఎటువంటి ప్రోగ్రెస్ అనేది ఉండదు. ఆదాము అవ్వల దగ్గర నుంచి మనం ప్రారంభిస్తే ఈనాటికి మనం సాధించినవన్నీ కూడా ఊహలో నుంచి,
ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చినవే. దేవుడు మనకు కావలసిన ముడి పదార్థాలన్నీ ఇచ్చారు. వాటిని మనము ఏ విధంగా అవసరానికి ఉపయోగించుకోవాలో ఆ జ్ఞానాన్ని మనకిచ్చారు. ఈ జ్ఞానమును ఉపయోగించుకొని మన అవసరం ఏమిటో ఊహించి అవసరాన్ని ఎలా నెరవేర్చుకోవాలో ఆలోచించి ముందుకు సాగాలి. అందువల్ల ఊహ అనేది, ఆలోచన అనేది మనిషికి చాలా చాలా అవసరము. కనుకనే దేవుడు మనకి అటువంటి ప్రక్రియ ఇచ్చారు. జంతువులకు, పక్షులకు ఈ ఊహించడం గాని, ఆలోచించడం గాని ఉండదు. ఎందుకంటే వాటిలో ఆత్మ లేదు. ప్రాణము, శరీరం మాత్రమే ఉన్నాయి. ఈ ప్రాణశక్తి అనే ఒకటి ఉంటుంది. ప్రాణశక్తి ఒక ప్రాణి బ్రతకడానికి కావలసిన శక్తి. అలాగనే ఆ ప్రాణి బ్రతకడానికి కావలసిన ఊహ ఉంటుంది, కావలసిన ఆలోచన ఉంటుంది. ఒక జంతువుకి ఆకలి వేసిందనుకోండి, ఆహారం తినాలి అనే దానికి మనసులో ఒక ఊహ అనేది కలుగుతుంది. శరీరము, మన ఇంటెస్టైన్, జీర్ణ వ్యవస్థ ఆ ఊహ కలగడానికి కారణమవుతుంది. ఆ ఊహను ఎలా నెరవేర్చుకోవాలి ఆలోచిస్తుంది. ఎక్కడికి వెళితే ఆహారం దొరుకుతుంది. అర్థమైంది కదండి. ఇది ఊహ, ఆలోచన యొక్క సిస్టమ్. మనుషులకు అవసరాలు చాలా ఎక్కువ. మనకు ఆత్మ ఉంది, ఆత్మీయ అవసరాలు ఉంటాయి. శరీరం ఉంది, శారీరక అవసరాలు ఉంటాయి. మనసు ఉంది, మానసిక అవసరాలు ఉంటాయి. హృదయం ఉంది, హృదయానికి చెందిన అవసరాలు ఉంటాయి. మన ఆత్మ నిత్య జీవానికి వెళ్ళాలి. నిత్య జీవానికి మన ఆత్మను చేర్చుకోవడంలో మనకు ఎన్నో అవసరాలు ఉంటాయి. వీటన్నిటిని మనం నెరవేర్చుకోవడానికి దేవుడు మనకు ఒక అద్భుతమైన సాధనాన్ని, అవకాశాన్ని ఇచ్చారు. అదే ఊహ. ఊహ లేకుండా, అంటే రేపు ఈ రోజు కన్నా బాగుంటుంది అనే ఊహ, అనే తలంపు, లేక బాగుండాలి, బాగుండేలాగా చేసుకోవాలి అనే ఊహ మనిషికి లేకపోతే మనిషి జీవితంలో ప్రోగ్రెస్ అనేది ఉండదు. అందువల్ల ఊహ అనేది చాలా అవసరము. ఆలోచన అనేది అవసరము. మనస్సు అవసరము. హృదయము అవసరము. ఈ మనస్సు ఏమిటి, హృదయం ఏమిటి అనేది నా గత లెసన్స్లో చాలా వివరంగా చెప్పాను. మీరు గత లెసన్స్ వింటే వాటి గురించి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందువల్ల ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. గమనించండి. కనుక ఈరోజు మనం మాట్లాడుకునేది ఏమిటంటే, ఈ ఊహ అనే దాని గురించి దేవుడు చెప్పిన స్టేట్మెంటు ఆదికాండము 6వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం. సో ద లార్డ్స్ 6వ వచనంలో చూస్తాం. ద లార్డ్ రిగ్రెటెడ్. ఇంగ్లీష్లో 5వ వచనంలో ఇచ్చారు, తెలుగులో కూడా 5వ వచనంలో వచ్చింది పదం. కనుక 5వ వచనాన్ని చదువుతున్నాను. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. ద లార్డ్ సా హౌ గ్రేట్ ద వికెడ్నెస్ ఆఫ్ ద హ్యూమన్ రేస్ హ్యాడ్ బికమ్ ఆన్ ద ఎర్త్, and that every inclination of the thoughts of the human heart was only evil all the time. చాలా భయంకరమైన స్టేట్మెంట్ ఇది. దేవుడు నరులను ఎప్పుడు పరిశీలిస్తారు. ప్రకటన గ్రంథము 3, 4, 2 అధ్యాయాలు మీరు చదివితే మనుషులను దేవుడు ఎంతగా పరిశీలిస్తున్నారు, క్రైస్తవ సంఘాన్ని దేవుడు ఎంతగా పరిశీలిస్తున్నారు అనేది మీకు చాలా వివరంగా తెలుస్తుంది. ఆదామును దేవుడు పరిశీలిస్తున్నారు, అవ్వను దేవుడు పరిశీలిస్తున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. దేవుడు ఈ మాట చెప్పేసరికి ఇంచుమించుగా 10 తరాలు గడిచినాయి అని బైబిల్ పండితులు లెక్కిస్తున్నారు. 10 తరాలైనా, అంతకన్నా ఎక్కువ ఉంటాయా, తక్కువ ఉంటాయా అనేది మనం ఎవరమీ చెప్పలేము. ఇది
ఇక్కడ వ్రాయబడినవన్నీ కేవలం మనకు ఒక బేస్ మాత్రమే. ఎగ్జాక్ట్గా అక్కడ జరుగుతూ ఉంటే వ్రాసిన రికార్డు కాదు. అందువల్ల బైబిల్ స్టూడెంట్స్ ఆది కాండమును చదువుతున్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా అదే జరిగిందా లేక వేరే జరిగిందా అని ఎక్కువగా ఆలోచించొద్దు. దాని గురించి వాగ్వివాదాలు పెట్టుకోవద్దు. దేవుని చిత్తము మనుషుల పట్ల ఏ విధంగా ఉన్నది, దేవుని ఆలోచనలు మనుషుల పట్ల ఎలా ఉన్నాయి, దేవుని ప్రణాళికలు ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో వాటిని ఆధారం చేసుకుని మనుషులు ఎటువంటి ప్రణాళిక కలిగి ఉండాలి, దేవునితో ఏ విధంగా ఉండాలి అనేది అర్థం చేసుకోవడానికి ఒక బేస్మెంట్ మాత్రమే. అది గమనించాలి. ఓకే, దేవుని నామానికి మహిమ కలుగును. The Lord saw how great the wickedness of the human race had become on the earth. మనుష్యుల చెడుతనము భూమి మీద చాలా ఎక్కువైపోయింది. The every inclination of the thoughts of the human heart. Every inclination అంటే మన ఆలోచనలు కొన్నిటి మీదకి వెళుతూ ఉంటాయి. అంటే ఒరుగుట, ఇంక్లైన్ అంటే వరగడం. అంటే మనిషి ఆలోచనలు కొన్నిసార్లు కొన్నిటి వైపు మొగ్గు చూపుతుంటాయి. మొగ్గు అనే పదము కరెక్ట్. కొన్నిసార్లు మొగ్గు చూపుతుంటాం. ఈ ఇంక్లినేషన్స్ అంటాం. కొన్ని విషయాల్లో మొగ్గుతాం. ఒక ఇద్దరు స్నేహితుల మధ్యన ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యను మీరు తీర్చాలనుకున్నప్పుడు ఎవరో ఒకరి వైపు మీరు మొగ్గు చూపిస్తారు. ఎందుకంటే ఎవరో ఒకరిది రైట్ అని మీరు నమ్ముతారు. వారి వైపుకి మీరు మొగ్గు చూపి వారికి సపోర్ట్గా మాట్లాడతారు. ఇది మనుషులందరూ చేసే సహజమైన ప్రక్రియ. ఇలాగా ఇంక్లినేషన్ అంటే ఒకవైపు మొగ్గడం had made human beings on the earth. Inclination of the thoughts of the human heart was only evil all the time. మనిషి పుట్టినప్పటి నుంచి ఆదాము దగ్గర నుంచి ఈ 10 తరాలు దేవుడు పరిశీలించినప్పుడు మనుషులు అందరూ అన్ని కాలాలలోనూ చెడు వైపుకు వెళుతున్నారు. ఆదాముకు అవ్వకు దేవుడు చెప్పింది ఏమిటంటే, ఒక ఫలాన్ని మీరు తినకండి, ఆ ఫలం మీరు తింటే మంచి చెడులు రెండూ మీకు తెలుస్తాయి. కొంతమంది ఒక విచిత్రమైన వాదన చేస్తారు. ఆ పండు తిననప్పుడు ఎందుకు దేవుడు ఆ పండును అక్కడ ఉంచారు? ఇది తింటారని దేవునికి తెలీదా? ఆ పండు తిన్న తర్వాత దేవుడు ఆదామునవును ఎందుకు శపించారు? ఆ పండు ఆ చెట్టే లేకుండా చేసేస్తే ఆదాము అవ్వలు అటువంటి శాపము పొందే అవకాశం లేదు కదా అని ఆలోచన చేస్తారు. గమనించండి, దేవునికి ఆలోచనలు నేర్పే అంత గొప్పవాడెవడు భూమి మీద లేడు. దేవుడు ఏది ఎందుకు చేశారని ప్రశ్నించే అధికారము మనిషికి లేదు. దేవుడు అనంత జ్ఞాని, మనిషి తాత్కాలిక జ్ఞాని. అందువల్ల దేవుడు చేసినది మనము అనుసరించి, దేవుని ఆలోచనను అనుసరించి మనం ముందుకు వెళ్ళడమే కానీ దేవుడు ఎందుకు ఇది చేశారు, ఎందుకు అది చేశారు అని దేవుని ప్రశ్నించే అధికారం కానీ, దేవుని ఆలోచనను మనం పరిశీలించే అధికారం కానీ చేయకూడదు. దేవుని ఆలోచనను మనము పరిశీలించే ప్రయత్నం కానీ చేయకూడదు. అది తప్పు, పాపం. దేవుడు మనిషిని సృష్టించారు. దేవుడు నన్ను సృష్టించకపోతే నేను లేను. నన్ను సృష్టించి నాకు కావలసినవన్నీ దేవుడిచ్చారు. అందువల్ల నేనేం చెయ్యాలో నాకన్నా దేవునికి బాగా తెలుసు. కాకపోతే ఆదాముకు అవ్వకు ఆజ్ఞను పాటించడం అంటే ఏమిటో బాల శిక్షలో దేవుడు నేర్పాలని ఈ చిన్న ఆలోచన దేవుడు చేశారు. అది ఎందుకు తిన్నారు అనేది వారు ఆలోచించాలి.
తినడం వల్ల ప్రాబ్లం ఏమిటి అంటే మంచితో పాటు చెడు కూడా తెలుస్తుంది. మరి దేవుడు తీసేయొచ్చు కదా, మంచి చెడు ఆ చెట్టే లేకుండా తీసేయవచ్చు కదా. దేవుడు అలా తీయరు. ఎందుకంటే మనిషిని దేవుడు స్వతంత్రుగా సూచించారు. తనకు తానుగా ఒక నిర్ణయం తీసుకోవాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. తల్లిదండ్రులు పిల్లలకి కొన్ని ఆలోచనలు చెప్తారు. పలానా చదివితే మంచిది, పలానా చేస్తే మంచిది అని చెప్తారు. అయితే ఆ నిర్ణయం ఏదో పిల్లలే తీసుకోవాలని కోరుకుంటారు కానీ బలవంతాన్ని ఏ తల్లి తండ్రి కూడా ఒక ఎడ్యుకేషన్లో వారిని ఉంచరు, ఒక సిస్టంలో వారిని పెట్టరు. ఇది మంచి, ఇది చెడు, ఈ కోర్స్ చదివితే ఎలా ఉంటుంది, పలానా కోర్స్ చదివితే అలా ఉంటుంది, కనుక నీకు నువ్వే ఏది మంచిదో ఆలోచించుకుని ఆ కోర్సులో జాయిన్ అవ్వు అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఇష్టపడి జాయిన్ అయితేనే చదువుతారు, లేకపోతే బలవంతాన్ని జాయిన్ చేస్తే వాళ్ళు చదవలేరు. ఎలా అయితే తల్లిదండ్రులు పిల్లలకి ఒక స్వతంత్ర నిర్ణయం తీసుకునే అవకాశం ఇస్తున్నారో దేవుడు కూడా అలాగే ఇచ్చారు. మరి మంచి ఒకటే ఉంటే సరిపోతుందిగా, చెడు ఎందుకు ఇచ్చారు? అది ఇప్పుడు సాధ్యం కాదు. మంచి అనేది ఉన్నప్పుడు చెడు ఖచ్చితంగా ఉంటుంది. నీతి ఉన్నప్పుడు అవినీతి ఉంటుంది. ఇది సర్వసాధారణము, సహజం. అందువల్ల మంచి ఎప్పుడైతే దేవుడు చెప్పారో దానికి ఆపోజిట్గా చేయడమే చెడు. తినవద్దు అని చెప్పింది మంచి అయితే తినాలి అనే ఆలోచన మనిషిలో కలగడం అనేది చెడు. తినవద్దన్నది తినాలని ఆలోచన మనిషిలో కలగడం సర్వసాధారణం, సహజం. అందువల్ల ఎందుకు దేవుడిది పెట్టారు అక్కడ, తీసేవచ్చు కదా అని అనడం అనేది కరెక్ట్ కాదు. దేవునికి చాలా విషయాలు తెలుసు, కానీ ఎక్కువగా అది ఉండాలి, అది సిస్టమ్. అయితే తినాలో వద్దు నిర్ణయించుకునే అధికారం మనిషికి దేవుడిచ్చారు. ఆదాము తినకూడదు అనుకుంటే హ్యాపీగా మానేయవచ్చు కదా. ఎందుకు తిన్నాడు, ఎందుకు దేవుడు ఆ వృక్షాన్ని పెట్టారు అనే పాయింట్ కాదు ఇక్కడ. ఆదాము ఎందుకు తినొద్దు అన్నది తిన్నాడు. చాలా పళ్ళుండగా అదే ఎందుకు తిన్నాడు, అది ఆదాము మానేస్తే సరిపోయేది కదా. కనుక దేవుడు ఎందుకు ఉంచారని మనం దేవుణ్ణి తప్పుపట్టడం కాదు, దేవుడు నన్ను క్షమించను గాక. ఆదాము ఎందుకు తిన్నాడని ఆదాముకు బుద్ధి చెప్పాలి. ఏమయ్యా ఇన్ని పళ్ళుండగా నువ్వు అదే ఎందుకు తిన్నావు, దేవుడు వద్దని చెప్పిన తర్వాత కూడా అది చెప్పాలి. ఎందుకంటే తినాలో తినకూడదు నిర్ణయించుకునే అధికారము ఆదాముకి అవ్వకి ఉన్నది. అయితే ఆదాము అవ్వలు ఏం చేస్తున్నారు, ఏదైతే వద్దన్నారో అదే చేస్తున్నారు, అటువైపు మొగ్గారు. Adam and Eve inclined to eat that fruit which is restricted by God. అది వాళ్ళ మిస్టేక్ కదా. దే ఆర్ ఇంక్లైన్డ్, వారు ఇష్టపడ్డారు, తినవద్దన్న తినడం వైపు మొగ్గు చూపారు. ఆ జనరేషన్స్ అన్ని అలాగే నడుచుకుంటూ వచ్చాయి. నోవా గారి కాలం వచ్చేసరికి ఇక భయంకరంగా ప్రజలు తయారయ్యారు. ఎంత దుర్మార్గులుగా తయారయ్యారంటే వెతికి వెతికి చెడుతనం చేయడం ప్రారంభించారు. దేవుడే భరించలేనంత దుర్మార్గత మనుషులు చేయడం మొదలుపెట్టారు. వీళ్ళ చెడుతనం ఎలా ఉన్నది అని చూస్తే, వాట్ ఈస్ ద ఈవిల్ అనేది చూస్తే, మోర్ దాన్ హ్యూమన్ కరప్షన్. కరప్షన్ అంటే ఏమిటి, అవినీతి. సాధారణంగా చెడుతనం అనేది కరప్షన్ చేస్తుంటారు, కానీ వీళ్ళు కరప్షన్, అవినీతి అనే దాన్ని మించిపోయారు. మోర్ దాన్ కరప్షన్. తర్వాత ఓపెన్ ఈవిల్నెస్, ఎటువంటి జంకు లేకుండా, ఎటువంటి సంశయం లేకుండా పబ్లిక్గా వీళ్ళు చెడు పనులు చేస్తున్నారు. ఓపెన్ సిన్, పబ్లిక్గా పాపం చేస్తున్నారు. రహస్యంగా చేయటం లేదు పాపం. పాపం చేయడానికి ఎవరు భయపడటం లేదు, పబ్లిక్గా చేస్తున్నారు, ఓపెన్గా చేస్తున్నారు. రిబెలియన్ అగెనిస్ట్ గాడ్, దేవుని మీద ఓపెన్గా తిరుగుబాటు చేస్తుంది. ఏమిటి దేవుని మీద చేసే తిరుగుబాటు? అగెనిస్ట్ గాడ్స్ పవర్, దేవుని శక్తికి వ్యతిరేకంగా వీరు
ఆలోచన చేస్తున్నారు. దేవుని శక్తితో మాకు పని లేదు. మాకు మేము స్వయంగా శక్తి సామర్థ్యాలు కలిగించుకోగలము. దేవుడిచ్చే శక్తి మాకు అక్కర్లేదు. వీ కెన్ ఎంపవర్ అవర్ సెల్వ్స్ అపార్ట్ టు గాడ్స్ పవర్. ఈ ఆలోచన మనిషిలో వచ్చింది. దేవుని తీర్పులు, జడ్జిమెంట్స్ వారు యాక్సెప్ట్ చేయటం లేదు. దేవుడు తప్పు చేశారు అన్నట్లుగా మాట్లాడుతున్నాం. ఆ ఫలాన్ని ఆ చెట్టును ఉంచడం దేవుడు చేసిన తప్పు అని అంటున్నారు, కానీ తినకూడనిది తినడం ఆదాము చేసిన తప్పు అని అంటం లేదు ప్రజలు. దేవుని జడ్జిమెంట్స్ని, కయ్యనుని దేవుడు శిక్షించారు. తర్వాత కొంతమంది వ్యక్తులు దేవుని శిక్షకు గురయ్యారు. ఎందుకు దేవుడు శిక్షిస్తున్నారు? ఆయన కోపంతో కాదు, ప్రేమతో. పిల్లల్ని తల్లిదండ్రులు శిక్షించారంటే కోపంతో శిక్షించరు, వారు చచ్చిపోవాలని కోరుకోరు. మా నాన్నగారు చాలా మంచి ఆయన, కానీ కోపం వస్తే చాలా గట్టిగా కొట్టేవారు. ఇప్పుడు పిల్లల్ని కొట్టకూడదు అనుకోండి, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కొట్టే అధికారం లేవట. మరి ఈ చట్టాలు నాకు తెలియదు, వాటి గురించి నాకు అంత అవగాహన లేదు. అని సొలొమోను గారు మంచి మాట చెప్తారు. బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విరోధి. పిల్లలను క్రమపరిచే బాధ్యత తల్లిదండ్రులదే. వారిని కొట్టకూడదు, వారికి నచ్చజెప్పాలి, వారికి మంచి మాటలు చెప్పి ఒప్పించాలి. మంచి మాటలతో ఒప్పుకునేలా ఉంటే ఏ తల్లిదండ్రులు కొడతారు? మంచి మాటలు చెప్పినా వారి బుర్రకు ఎక్కువ కాబట్టే కొట్టడమో లేక తిట్టడమో లేకపోతే మరొక పనిష్మెంటో ఇస్తారు. ఎందుకు ఇస్తున్నారు తల్లిదండ్రులు? పిల్లలు చెడిపోవాలని కాదు, పిల్లలు బాధపడాలని కాదు, వారు సరవ్వాలని. ఏ తల్లిదండ్రులు అయినా సరే పిల్లలు సరవడానికి ఏది చేయాలని చేస్తారు. అంటే వారిని చదివించడానికి లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వారి కోసం తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు కదా. మరి వారిని క్రమపరచడానికి తల్లిదండ్రులు శిక్షించొద్దా? వారికి తల్లిదండ్రులు ఇచ్చే అధికారం ఉన్నప్పుడు వారిని క్రమపరిచే అధికారం తల్లిదండ్రులకు లేదా? గమనించండి. వారి పిల్లలు, స్టూడెంట్స్, ఈ క్లాస్ మీరు వింటుంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని క్రమపరిచే ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు తిరస్కరించొద్దు. అది మీ క్షేమం కొరకే వారు చేస్తున్నారు. కొంతకాలం పోయిన తర్వాత వారు చేసింది మీకు తెలుస్తుంది, మీరు నిజంగా సంతోషిస్తారు. ఆ రోజు నా తండ్రి నన్ను కొట్టిన దెబ్బలు నన్ను బాగు చేశాయి, లేకపోతే నేను చెడిపోయేవాడిని. నా స్నేహితులతో పాటు నేను కూడా ఫ్రీగా తిరగాలని అనుకునేవాడిని, కానీ తిరగనిచ్చేవారు కాదు. 5 అయ్యేసరికి ఇంట్లో ఉండాలి, నాకు నచ్చేది కాదు. కానీ ఈ రోజున నేను ఈ స్థితిలో ఉండడానికి ఆ రోజు నా తండ్రి నన్ను క్రమపరిచిన విధానమే ఉపయోగపడింది. దేవుని యొక్క సేవకునిగా ఈ మాట నేను చెప్తున్నా. మీ తల్లిదండ్రులకు ఒక మాట చెప్తున్నా, మీ పిల్లల్ని క్రమపరచడానికి మీరు ఏమాత్రం కూడా సంకోచించకండి. వారి జీవితాలను పాడు చేయొద్దు, వారి జీవితాలను మీరే బాగు చేయాలి. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు దేవుని జడ్జిమెంట్ మనుషులకు నచ్చటం లేదు. గాడ్స్ జస్టిస్ మనుషులకు నచ్చటం లేదు. అంటే ఇంజస్టిస్ ప్రజలు కోరుకుంటున్నారు. ఎటువంటి రూల్స్ లేకుండా, ఎటువంటి సిస్టమ్స్ లేకుండా, ఎటువంటి క్రమం లేకుండా ఎవడికి నచ్చినట్టు వాడు ఉండాలని మనుషులు ఇష్టపడుతున్నారు. ఈ భూమి మంది కాదు, ఈ జీవితం మంది కాదు, ఈ ప్రపంచంలో మనం ఉన్నవేవి కూడా మనవి కాదు. ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చినవే. దేవుడిచ్చిన వాటిని అనుభవిస్తూ, దేవుడిచ్చిన జీవితాన్ని అనుభవిస్తూ, దేవుడు చెప్పిన దాన్ని వినకుండా ఉండాలనేది ఎంత దౌర్భాగ్యమైన ఆలోచనో మనం గమనించాలి. ఇటువంటి కారణాలు, ఈ హ్యూమన్ కరప్షన్, మోర్ దెన్ హ్యూమన్ కరప్షన్, దేర్ ఈవిల్, దేర్ సిన్స్, దేర్ రిబెలియన్ కాజ్డ్ ద ఫ్లడ్. దేవుడు ఎంతగా విసిగిపోయారంటే ఇక భూమి మీద ఎవరిని వంచకూడదని ఫిక్స్ అయిపోయారు. ఆ సమయంలో నోవహు గారు దేవుని చిత్తాన్ని చేయడానికి ముందుకు రావడం, నోవహును దేవుడు అనుమతించడం మనందరికీ తెలుసు. ఇక్కడ మన పాయింట్ అది కాదు కనుక నేను దాని గురించి మాట్లాడటం లేదు.
మనుషుడు ఇంతగా చెడిపోవడానికి కారణం ఏంటి? ఇంత చెడుతనం ఎందుకు వారిలోనికి వచ్చింది అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇక్కడ ఒక విషయాన్ని బైబిల్ స్టూడెంట్స్గా మీకు చెప్పాలి. విలియం ర్యాన్ WALLIAM విలియం ర్యాన్ అనే ఆయన 1997లో ఒక పరిశోధన చేసి మెడిటరేనియన్ సీ, బ్లాక్ సీ, మధ్యధరా సముద్రము, నల సముద్రం, వీటిని పరిశీలించి ఆయన క్రీస్తు వారి పూర్వము 8400 సంవత్సరాల కాలంలో నోవహు జల ప్రళయం వచ్చింది అని లెక్కించారు. క్రీస్తు వారి పూర్వము 8400 సంవత్సరాలు. బైబిల్ పండితులు అనేక మంది చెప్పేది ఏమిటంటే క్రీస్తు వారి పూర్వము ఆదాము దగ్గర నుంచి లెక్క వేస్తే 4000 సంవత్సరాలు అని లెక్కిస్తున్నారు. నేను గత క్లాసెస్లో కూడా చెప్పాను. 10,000 అనేది నేనైతే నమ్ముతున్నాను. ఇంకా ఎక్కువ కావచ్చు. 4000 సంవత్సరాలు మాత్రమే గత చరిత్ర, ఆ పాత నిబంధన చరిత్ర అని నేనైతే యాక్సెప్ట్ చేయలేను. ఇంకా ఎక్కువే డెఫినెట్గా ఉంటుంది. అంటే నా పరిశీలనలో నేను గ్రహించింది. When the choice between good and bad, all humans incline to bad only at that time. మంచి చెడు రెండు ఎప్పుడు ఉంటాయి. మీకు ఇందాక మాట చెప్పా. చెడు ఉంటే దానికి ఆపోజిట్గా మంచి ఉంటుంది, మంచి ఉంటే దానికి ఆపోజిట్గా చెడు ఉంటుంది. ప్రజలందరూ చెడు చేస్తున్నప్పుడు ఇది చేయకూడదు, మంచి చెయ్యాలి అని తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మనం పుట్టగానే ఇవి రెండు మనకు తెలుస్తాయి. చిన్నపిల్లలు, ఏమీ తెలియని పిల్లలు కూడా వాళ్ళకి మంచి తెలుసు, చెడు తెలుసు. మొట్టమొదట జీవితంలో మనం తెలుసుకునేవి మంచి చెడు. మంచి చెడు నేర్చుకుంటాము, ఏడవడము, నవ్వడం నేర్చుకుంటాం. మిగిలినవన్నీ తర్వాత నేర్చుకుంటాం. God have taken uncompromised decision over humans. God has taken uncompromised decision. దేవుడు నిర్ణయించుకున్నారు. No one can even change or even alter the decision of God. చాలా మంది భక్తులు, క్రైస్తవులు దేవుని నిర్ణయాన్ని కూడా మార్చగలము, దేవుని ఆలోచనను కూడా మార్చగలము అని నమ్మేవాళ్ళు ఉన్నారు. దయచేసి అలా చేయకండి. అది చాలా చాలా తప్పు. దేవుని ప్రణాళికకు అనుకూలంగా మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు అది నెరవేరుతుంది. దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా మీరు నిర్ణయం తీసుకుంటే అది ఎప్పటికీ నెరవేరుతుంది. నా జీవితంలో, నా అనుభవంతో ఈ మాటలు మీకు చెప్తున్నాను. అందువల్ల దేవుని చిత్తాన్ని నేను మార్చలేను. దేవుడు ఈ ప్రపంచానికి ఒక విధానాన్ని ఏర్పాటు చేశారు. మనిషి జీవించి ఉండడానికి కొన్ని విధానాలు ఏర్పాటు చేశారు. నోవా కాలంలో మనుషులందరినీ భూమి మీద లేకుండా చెయ్యాలని దేవుడు తీసుకున్న నిర్ణయము కోపంతో కాదు, ద్వేషంతో కాదు. రాబోతున్న తరాల వారిని అయినా సరే సరైన మార్గంలో నడిచేలాగున చెయ్యాలంటే ఈ జనరేషన్ని క్లోజ్ చేయాలి అనే ఉద్దేశంతో దేవుడు ఆ జనరేషన్ని క్లోజ్ చేసి నిర్ణయం తీసుకున్నారు. తర్వాత మళ్ళీ చెడిపోలేదా? చెడిపోతారు. చెడిపోవాలనుకున్నవాడు ఎప్పుడైనా చెడిపోతాడు. కానీ దేవుడు ఒక ఆలోచన చేశారు, ఒక ప్రయత్నం చేశారు. అది తప్పు. ఆ విధంగా ఉంటే దేవునికి కోపం వస్తుంది, లేకపోతే దేవుని ఉగ్రత నా మీదకి వస్తుంది అని మనుషులు ఈనాడు నేర్చుకోవడానికి ఆ జలప్రళయం అనేది ఒక ఎగ్జాంపుల్గా దేవుడిచ్చారు. ఎగ్జాంపుల్స్ లేకుండా మనం నేర్చుకోలేము. అందువల్ల ఎగ్జాంపుల్ దేవుడిచ్చి
అది నా జడ్జిమెంట్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి మీరు ఎలా ఉండాలో చూసుకోండి అని మనుషులకు దేవుడు చెప్పారు. గమనించండి. మత్తయి 15:16లో ఒక మాట ఉంటుంది. అండ్ జీసస్ అవర్ లార్డ్ సెడ్, డు నాట్ ye yet understand that whatsoever entereth in at the mouth goeth into the belly and is cast out into the heart. But those things which proceed out of the mouth come forth from the heart, and they defile the man. హృదయములో నుండి వచ్చే ఆలోచనలు బయట నుంచి వచ్చేవి కాదు. చాలా మంది బయట వాళ్ళు నా పిల్లలు మమ్మల్ని చెడగొడుతున్నారు, మా పిల్లలు చాలా మంచి వాళ్ళు అండి, బయట పిల్లలు వచ్చి మా పిల్లల్ని చెడగొడుతున్నారు. ప్రతి తల్లిదండ్రి ఈ మాట చెప్తారు. ఈ మాట ఎప్పుడు ఎవరు చెప్పినా నమ్మద్దు. ఎందుకంటే చెడిపోవాలి అనే ఆశ ఉంటేనే ఒకడు చెడువాళ్ళతో స్నేహం చేస్తాడు. వాళ్ళు చెడ్డవాళ్ళని వాళ్ళకి తెలిసిన తర్వాత వాడు ఎందుకు వాళ్ళ స్నేహాన్ని డ్రాప్ చేయలేదు, ఎందుకు వాళ్ళతో కంటిన్యూ అవుతున్నాడు అంటే వీడికి కూడా చెడు చేయాలనే ఆశ కడుపులో, మనసులో, హృదయంలో ఉన్నది. కనుక ఎవరి మీద నేరాలు మోపొద్దు. తెలుగులో ఒక సామెత ఉంటుంది, మన బంగారం మంచిదైతే ఆ బంగారం చేసి వస్తువు చేసిన తిట్టడం ఎందుకు అంటారు. కనుక అందుకే మోషే గారు చెప్తారు, ధర్మశాస్త్ర క్రమంలో ధర్మశాస్త్రాన్ని ప్రతి తల్లిదండ్రి పిల్లలకు కంపల్సరీగా నేర్పించాలి. అంటే ఏది తప్పో, ఏది రైటో, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదో, ఏది దేవునికి అనుకూలమైందో, ఏది దేవునికి వ్యతిరేకమైందో బాల్యం నుంచి బిడ్డలకు నేర్పించమని మోషే గారు చెప్పారు. మరి ఎంతమంది నేర్పిస్తున్నారు అనేది మీరే ఆలోచించండి. ఓకే, దేవుడు క్లియర్గా మనకి తెలియజేస్తున్నది ఏమిటంటే, యేసుప్రభు వారి ద్వారా బయట నుంచి చెడు అనేది మీలోనికి రాదు, మీలో పుడుతుంది. నా హృదయంలో చెడు పుడుతుంది అంతే తప్ప ఎవరో నాకు తీసుకొచ్చి చెడు ఇంజెక్ట్ చేయలేరు. సాతాను వచ్చి నన్ను పాపం చేయించడానికి ఇంజెక్ట్ చేయలేడు. చాలా మంది తప్పులు చేసి సాతాను మీద తోసేస్తుంటారు. ఇది మనుషులకు అలవాటు, వాడు చేసి పక్కవాడి మీద పెట్టేస్తుంటాడు కదా. అలాగనే సాతాను ఏదో అదే పని చేస్తాడు. కానీ సాతాను నన్నేం బతిమాలేదు కదా పాపం చేయమని వచ్చి. నేను పాపం చేశాను అనుకోండి, సాతాను వచ్చి నన్ను బతిమాలాడా, నా కల్లో కనిపించాడా, దర్శనం చూపించాడా, విజయ్ కుమార్ నువ్వు పాపం చేయకపోతే ఎలాగయ్యా చెయ్యాలని చెప్పి నన్ను ఏం బ్రతిమాలాడా? లేదు కదా. నేను పాపం చేశానంటే నా హృదయంలో నుంచి వచ్చిన ఆలోచన బట్టి పాపం చేస్తాను. ఈ మాట ఎవరు చెప్పారు? యేసు ప్రభు వారే చెప్పారు. అందువల్ల ఇట్ ఈస్ క్లియర్. అందువల్ల ఎవరి వల్లనో చెడిపోతాము, ఎవరో చెడగొడతారు, ఎవరో మనతో పాపం చేయిస్తారు, ఇదంతా కూడా పచ్చి అబద్ధం. నాకు నేనే నా హృదయంలో పుట్టిన చెడు ఆలోచన బట్టి మాత్రమే నేను పాపం చేస్తాను. పర్పస్ ఆఫ్ హ్యూమన్ క్రియేషన్ ఈజ్ టు గ్లోరిఫై గాడ్, దెన్ ఎనీథింగ్ అగైన్స్ట్ ఇట్ ఈస్ ఈవిల్. అసలు మనిషిని దేవుడు సృష్టించడంలో ఉద్దేశం ఏమిటి? దేవునిని మనిషి మహిమపరచాలి. ఈ సృష్టిలో మనిషి అనేవాడు చాలా ఉన్నతమైన సృష్టి. ఇంత ఉన్నతమైన సృష్టి అయిన మనిషి ఇంత ఉన్నతంగా సృష్టించబడినందుకు గాను దేవుని మహింపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని కొనియాడాలి. ఎవరైనా ఏదైనా సహాయం చేశారనుకోండి, నేను థ్యాంక్స్ చెప్తాను కదా. ఎవరైనా నాకు ఉపకారం చేశారనుకోండి, సమయం వచ్చినప్పుడు నేను కూడా వారికి ఉపకారం చేస్తాను కదా. మరి దేవుడు నన్ను అసలు ఏమీ లేని నాకు ఒక జీవితాన్నిచ్చి, ఒక భవిష్యత్తునిచ్చి, ఒక ప్రపంచాన్నిచ్చి, నిత్య జీవాన్ని ఇస్తే నేను దేవుని కృతజ్ఞత కలిగి ఉండొద్దా? కనుక దేవుణ్ణి మహిమపరిచే బాధ్యత మనిషికి ఉన్నది. ఈ బాధ్యత మనుషులు ఎప్పుడు వదిలిపెడతారు? స్వార్థం వచ్చినప్పుడు విడిచిపెడతారు. సెల్ఫిష్నెస్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఈవిల్నెస్. సెల్ఫిష్నెస్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఈవిల్. స్వార్థము అనేది ఎప్పుడైతే మనిషిలో ఉన్నదో అతడు తప్పకుండా చెడు చేస్తాడు, అనుమానం అయితే ఏమీ లేదు. మరి మనుషులు పుట్టుకతోనే ఈ చెడు పనులు చేసే లక్షణాలు కలిగి ఉన్నారా అని ఆలోచిస్తే
Two sides are there to this. Humans naturally good, but they become evil by their environments. మొదటి ఆలోచన ఏమిటంటే మనుషులు పుట్టుకతో మంచివాళ్లే, కానీ వారి చుట్టూ ఉండే ఈ చెడు పరిస్థితుల వల్ల వారు చెడుగా మారుతున్నారు అనేది ఒక ఆలోచన. రెండవది ఏమిటి? హ్యూమన్స్ న్యాచురల్లీ బ్యాడ్, బట్ టు మేక్ దెమ్ గుడ్ ద ఎన్విరాన్మెంట్ షుడ్ బి సెట్ రైట్. మనుషులు సహజంగా చెడ్డవాళ్ళు. ఈ చెడ్డవాళ్ళని మంచివాళ్ళుగా మార్చడానికి ఒక మంచి వాతావరణాన్ని సృష్టించాలి, అప్పుడు వారు మంచివారిగా మారుతారు అనేది ఒక ఆలోచన. ప్రపంచంలో ఈ సైకియాట్రిక్ థాట్స్లో ఈ రెండు ఆలోచనలు ఉన్నాయి. మనుషులు పుట్టుకతో మంచివాళ్ళు, కానీ పరిస్థితులు చెడుగా ఉండడం వల్ల వారు చెడుగా మారుతున్నారు అందు ఒకటి. మనుషులు పుట్టుకతోనే చెడ్డవాళ్ళు కనుక వారిని మంచివారిగా మార్చాలంటే మంచి పరిస్థితులు క్రియేట్ చేస్తే మంచివాళ్ళుగా మారుతారు. ఈ రెండు ఆలోచన, రెండిట్లో ఏది కరెక్టో మీరు ఆలోచించండి. నేనైతే మీకు ఒక వాక్యంతో క్లియర్ చేసేస్తాను ఈ డైలమా. వాట్ బైబిల్ సేస్, ఎక్లేసియాస్ ప్రసంగి 7:29 సి దిస్ ఎలోన్ ఐ ఫౌండ్. సొలొమోను గారు మనుషులందరినీ పరిశీలించి మహాజ్ఞాని. ఆయన జ్ఞానం విషయంలో ఆయన ఎప్పుడు మనము క్వశ్చన్ చేయడానికి లేదు. భక్తి విషయంలో మాత్రం ఆయన దగ్గర నేర్చుకునేది ఏమీ ఉండదు, కానీ జ్ఞానంలో, లోక సంబంధమైన జ్ఞానంలో చాలా విషయాలు ఆయన దగ్గర మనం నేర్చుకోవచ్చు. దిస్ ఎలోన్ ఐ ఫౌండ్ దట్ గాడ్ మేడ్ మ్యాన్ అప్రైట్, బట్ దే హ్యావ్ సాట్ అవుట్ మెనీ స్కీమ్స్. పథకాలు రచించుకుంటారు, చెడు పనులు చేయడానికి స్కెచ్లు వేస్తుంటారండి, స్కీమ్లు డిజైన్ చేస్తుంటారు. దేవుడు వారిని మంచివారిగానే పుట్టించారు, కానీ వారు ఏ విధంగా చెడు పనులు చేయాలి అనే పథకాలు రచించుకుంటున్నారు అనేది చూస్తున్నాం. ఈ మాట సొలొమోను గారు తెలియజేస్తున్నారు. ఏ చెడు మనుషులు చేస్తారు? పాపము వేరు, చెడు వేరు. చెడు అనే అనేకమైన వాటిలో పాపం అనేది ఒకటి, అంతేగాని చెడు అంటే పాపం అని అనుకోకండి. పాపము, సిన్ అనేది ఈవిల్లో ఒక పార్ట్ అంతే. కనుక ఈవిల్, చెడు అనేది చాలా పెద్దది, పాపం అనేది అందులో ఒకటి మాత్రమే. ఏ విధంగా మనుషులు చెడు పనులు చేశారు, చెడుతనాన్ని చూపిస్తారంటే స్లేవరీ. గత కాలంలో మనం చూస్తే దాసులను చేసుకుని, బలవంతులు బలహీనులను దాసులను చేసుకుని, సర్వెంట్ని చేసుకుని వాడిని చాలా ఇబ్బందులు పెట్టేవాడు. గెలిచిన ప్రజలు ఓడిన ప్రజల్ని చాలా ఇబ్బందులు పెట్టేవారు. పెద్ద కులాల వారు చిన్న కులాల వారిని ఇబ్బందులు పెడతారు. ధనవంతులు పేదవారిని ఇబ్బందులు పెడతారు. బానిసలు చేసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే బలమైన రాజ్యాలు బలహీన రాజ్యాలని దాసులు చేసుకునే ప్రయత్నం చేస్తాయి. మెజారిటీ పీపుల్ మైనారిటీ పీపుల్ని దాసులు చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా మనుషులు మరొక మనిషిని, ఈ వ్యక్తి ఈయన ఎలా పుట్టాడో ఆయన అలాగే పుట్టాడు, ఈ వ్యక్తికి భూమి మీద ఎంత అధికారం ఉందో ఆ వ్యక్తికి ఎంత అధికారం ఉంది. దేవుడు అందరికీ సమానమైన అధికారాలు భూమి మీద ఇచ్చారు, అందరూ సమానంగా బ్రతకమని దేవుడు ఇచ్చారు. కానీ కొందరిని సర్వెంట్స్గా, దాసులుగా, వాళ్ళ కాళ్ళ కింద ఉండేలాగా మార్చుకోవాలని ప్రయత్నం చేయడమే పాపం. అది ఇట్ ఈస్ ఈవిల్, చెడుతనం. ఇట్ ఈస్ ఈవిల్. మెజారిటీ పీపుల్ మైనారిటీ పీపుల్ని కంట్రోల్ చేయాలి, వారిని మా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలనే ఆలోచన ఉందో చూశారు, అది ఈవిల్, చెడు. రెండవది జినోసైడ్, అంటే ఒక జాతి గొప్పది, మరొక జాతి చిన్నది, తక్కువ జాతి, ఎక్కువ జాతి. ఇది ప్రపంచంలో చాలా యుద్ధాలకు దారితీసింది. తర్వాత హిట్లరు యూదుల్ని భయంకరంగా చంపడం, ఇట్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ జినోసైడ్. అలాగనే చాలా కంట్రీస్లో ఇది జరుగుతుంది, ఇప్పటికి కూడా జరుగుతుంది.
ఇది ఒక రకమైన ఈవిల్. మాస్ కిల్లింగ్స్, గుంపులుగా జనాలను చంపడం, బాంబులు పెట్టి చంపడం, ఉగ్రవాద కార్యక్రమాలు, ఉగ్రవాద చర్యలు, పిల్లల్ని చంపాడు, బస్సులు వెళుతున్న పిల్లల్ని బాంబు పెట్టి చంపాడు. ఈ విధంగా గుంపులుగా జనాలను చంపేసే ఉగ్రవాద చర్యలు, అది ఈవిల్, చెడు. వార్ అండ్ ఇట్స్ క్రైమ్స్, ఏ యుద్ధమైనా చెడే. ఏ యుద్ధములనైనా సరే ప్రజలు అన్యాయంగా చనిపోతారు. ఇద్దరు రాజులు దెబ్బలాడుకుంటారు, ఆ రాజ్యంలోని ప్రజలు చనిపోతారు. వాళ్ళేం దెబ్బలాడుకోలేదు, కానీ వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుని వాళ్ళందరినీ చంపేశారు. ఎనీ వార్, ఏ యుద్ధమైనా, దేని కొరకు యుద్ధం చేసినా సరే అది ఈవిల్. సివిలియన్ షూటింగ్స్ మనం వింటున్నాం. వాడికి నచ్చకపోతే గన్తో కాల్చేస్తాడు, లేకపోతే వాడిని పొడిచి చంపేస్తాడు. వీడికి నచ్చకపోతే వాడిని చంపేస్తాడు. ఎంత దుర్మార్గమైన చెడు జరుగుతుంది. బాంబింగ్ సిటీస్ మనం చూస్తాం. హిరోషిమా, నాగసాకి మీద అమెరికా వేసిన బాంబు కొన్ని లక్షల మంది చనిపోవడానికి కారణమైంది. ఆ తర్వాత ఇంకా యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పటికి కూడా. మనుషులు బుద్ధి తెచ్చుకోలేదు, జ్ఞానం తెచ్చుకోలేదు, బాంబులు వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. బాంబులు చాలా గొప్ప గొప్ప బాంబులు తయారు చేస్తున్నారు. ఎంత ఎక్కువ మందిని చంపే బాంబు తయారు చేస్తే అంత గొప్ప. ఇంత మూర్ఖత్వంలోనికి మనుషులు వెళ్ళిపోయారు. ఇట్ ఈస్ ఈవిల్. బర్నింగ్ ద అదర్స్ ప్రాపర్టీ, ఇతరుల ఆస్తిని నాశనం చేయడం, కాల్చేయడం. పూర్వం కష్టపడి వ్యవసాయం చేసుకుంటే కొందరు దుర్మార్గులు వచ్చి ఆ వరి కుప్పలకి, లేక వ్యవసాయం చేసిన నూర్చిన కుప్పలకి నిప్పు పెట్టి కాల్చేసేవారు. అలాగే కొంతమంది ఇళ్లకి నిప్పు పెట్టేసేవారు. ఈ రోజున చర్చిలకి నిప్పులు పెట్టే పరిస్థితులు చూస్తున్నాం. ఇళ్లకి నిప్పులు పెట్టే పరిస్థితులు చూస్తున్నాం. ఇవంతా కూడా ఈవిల్, చెడు, దేవునికి నచ్చనిది. ఇటువంటి చెడు మనుషులు చేసినందువల్లనే మనుషులు ఎవరు భూమి మీద లేకుండా కేవలము 8 మంది తప్ప దేవుడు మనుషులను తుడిచేశారు. ఈ విధంగానే మనుషులు మరలా దేవుడు తుడిచేయాలని కోరుకుంటున్నారేమో, సమూల నాశనం మనుషులు కోరుకుంటున్నారేమో. అందుకే దేవుడు వద్దన్న చెడు ఈరోజు ప్రపంచంలో విస్తరించిపోతూ ఉన్నది. అయితే ఈ చెడు పనులు చేయాలని మనుషులకు ఏమైనా సహజంగా వచ్చే పద్ధతి ఏమైనా ఉందంటే, తండ్రి చెడ్డవాడు కనుక కొడుకు కూడా చెడ్డవాడు అవుతాడంటే, ఇది మనకి ఎలా తల్లిదండ్రుల దగ్గర నుంచి మనకి జీన్స్ వస్తాయి. ఆ జీన్స్ లో మ్యాక్సిమం మన లక్షణాలన్నీ ఉంటాయి. అంటే ఎంత హైట్ ఉండాలి, ఏ కలర్ లో ఉండాలి, ఎటువంటి ఆహార్యం ఉండాలి, ఇవన్నీ కూడా మన జీన్స్ లో డిసైడ్ అయిపోతాయి. అయితే శాస్త్రవేత్తలు కనిపెట్టింది ఏమిటంటే, వాళ్ళు పరిశోధన చేసి తెలుసుకున్నది ఏమిటంటే, ఈ చెడు పనులు చేయాలి అనే ఆలోచన మాత్రము జీన్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి రాదు. అంటే తల్లిదండ్రులు చెడ్డవాళ్ళైతే పిల్లలు కూడా చెడ్డవాళ్ళు అవుతారు అనే జీనియాలజీ ఏమీ కూడా లేదు. కనుక చెడుతనము అనేది ఒక వ్యక్తి తనకు తానుగా చేయాలని నిర్ణయించుకునేదే తప్ప ఇతరుల నుంచో, ఏమంటే ఆదాము పాపం చేశాడు కనుక నేను కూడా పాపం చేశాను, ఈ లాజిక్లు సైన్స్ యాక్సెప్ట్ చేయదు. ఇట్ ఈస్ రాంగ్. ఆదాము పాపం చేశాడు, మరి హేబెల్ చేయలేదు కదా, ఆదాము కొడుకే కదా. హేబెలు పాపం చేయలేదు, షేతు పాపం చేయలేదు కదా. ఆదాము 3 కొడుకులు, ఒక కొడుకే పాపం చేశాడు, అతనికి వారసత్వం వచ్చింది అనుకుందాం. మరి ఇద్దరికీ రాలేదు కదా. మరి వారిద్దరికీ పాపమే రానప్పుడు ఎప్పుడో ఆదాం చేసిన పాపం ఇప్పుడు నాకెందుకు వస్తుంది? ఆయన పిల్లలకే రాలేదు కదా. నోవా గారికి పాపం ఎందుకు రాలేదు? తర్వాత మరి మెతుషెల, తర్వాత హనోకు, మరి వీళ్ళందరూ నోవా కడుపును వీళ్ళందరూ ఆదాం కడుపును పుట్టిన వాళ్ళే కదా. మరి వీళ్ళందరికీ ఎందుకు పాపం అంటలేదు? ఈరోజు నాకెందుకు అంటుకుంది పాపం? నేను పాపం చేసి
ఎవరి మీద గింటేద్దాము నెట్టేద్దాము అని చూసి ఆదా మీద నెట్టేస్తున్నాను. అంతకు మించి మరేం లేదు. యేసు ప్రభు చాలా క్లియర్గా చెప్పారు, ప్రతి ఒక్కడు తన హృదయంలో నిర్ణయించుకుని మాత్రమే పాపం చేస్తారు తప్ప ఈ పాపము చేయాలి, తప్పు చేయాలి, చెడు చేయాలి అనే ఆలోచన ఒకరి నుంచి మరొకరికి రాదు. సైంటిస్టులు కూడా దాన్ని క్లియర్ చేసి చెప్పారు. 3 types ఆఫ్ ఈవిల్. చెడు అనేది ఎన్ని రకాలుగా ఉంది? 3 రకాలుగా ఉంది. మోరల్, ఫిజికల్, మెటాఫిజికల్. మోరల్ ఈవిల్ అంటే నైతికమైన చెడుతనము. ఏమిటది? హత్యలు చేయడం, ఎదుటివాడికి నష్టం కలిగించేలాగున అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, మాయ చేయడం, ఇదంతా కూడా మోరల్ ఈవిల్. రెండవది ఫిజికల్ ఈవిల్. జనాలు గుంపుగా వెళ్ళిపోయి ఒకరిని కొట్టేయడం, తక్కువ వాళ్ళని, లోకుగా ఉన్న వాళ్ళని చూసి వాళ్ళని దోచుకోవడం, పేదవారికి అన్యాయం చేయడం, సామర్థ్యం, శక్తి లేని వారిని హింసించడం, అలాగనే ఇతరుల శరీరాలకు నొప్పి కలిగేలాగా నొప్పి కలిగించడం, అన్యాయంగా కొట్టడం, లేక అన్యాయంగా ఇతరమైన హింసలు చేయడం, హింసించడం. గత చరిత్ర, మానవ చరిత్ర అంతా చూస్తే భయంకరమైన హింసలు మనుషులకు వేశారు. యేసు ప్రభువు వారిని అత్యంత దారుణంగా సిలువ వేసి చంపారు. ఇట్ ఈస్ ఈవిల్. ఇలాగ ఎందరో మనుషుల్ని అన్యాయంగా చంపడం చూస్తా. వారి ఎక్కువ బాధ కలగాలి. ఒక మాటలో ఒక్కసారి చంపేస్తే ఆయనకి నొప్పి తెలియదు, బాధ తెలియదు కనుక విపరీతమైన బాధ అనుభవిస్తూ చనిపోవాలి అనే భయంకరమైన కోరికలు చెడు. ఇప్పుడు ఒక వ్యక్తి భూమి మీద బ్రతకడానికి అనర్హుడు అన్నప్పుడు జడ్జి గారు నిర్ణయిస్తారు అతనికి ఉరివేయండి అని. ఉరివేసే తాడు ఎంత స్మూత్గా ఉంటుందో తెలుసా? నేను చదివాను, ఒకసారి ఆర్టికల్ చదివాను. అది ప్రత్యేకమైన దారంతో చేస్తారట, కత్తితో. అసలు అది ఈ మెడకు బిగిస్తున్నది అన్నది కూడా ఆ వ్యక్తికి తెలియదట. అంత స్మూత్గా ఆ తాడు ఉంటుంది. తర్వాత ఎటువంటి బోన్ విరగడానికి వీల్లేదు, మెడ ఎముక విరగడానికి వీల్లేదు. అంత స్మూత్గా ఆ తాడు తయారు చేస్తారని నేను ఒక ఆర్టికల్లో చదివాను. ఇది పద్ధతి. క్రూరత్వము, చెడుతనము లేదు అందులో. న్యాయమైన తీర్పు తీర్చారు. ఆ మరణంలో కూడా క్రూరత్వం లేకుండా చనిపోవాలనేది జస్టిస్లో మనం చూస్తున్నాం. కానీ యేసుప్రభు వారిని ఎంత ఘోరంగా చంపారు. వాళ్ళు కావాలని పనిగట్టుకుని ఆయన ఎలా చంపడం, ఎంతో మందిని ఆ విధంగా హింసించడం మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఫిజికల్ ఈవిల్. తర్వాత మానసికమైన ఒత్తిళ్లు కలుగజేసి, మెంటల్ యాంగ్విష్ సచ్ యాజ్ కాజింగ్ ఫియర్, ఇల్నెస్, గ్రీఫ్ అండ్ వార్. మానసికంగా ఒత్తిడి కలుగజేసి, మానసికంగా భయం కలిగేలాగున, ఏమంటే మానసికంగా అనారోగ్యాలు కలిగేలాగున, తర్వాత దుఃఖము, వేదన కలిగేలాగున మనుషుల్ని ఫిజికల్గా ఈ చెడు ప్రవర్తన కలిగిన వారు హింసిస్తూ ఉంటారు. తర్వాత మెటాఫిజికల్ అంటే మనం కంటితో చూడలేము. ఇప్పుడు మనసు ఉంది, మనం కంటితో చూడలేము. హృదయం ఉంది, కంటితో చూడలేము. ఆలోచన కంటితో చూడలేము. కానీ మనస్సును గాయపరుస్తారు, హృదయాన్ని గాయపరుస్తారు, మనసును బాధ పెట్టేలా మాట్లాడతారు, హృదయాన్ని బాధ పెట్టేలా మాట్లాడతారు. దీనంతా ఏమంటాం మనం? మెటాఫిజికల్ ఈవిల్. ఒక వ్యక్తిని బాధ పెట్టడానికి ఆలోచనలు చేస్తుంటారు, ఐడియాలు వేస్తుంటారు. అంటే ఒక వ్యక్తిని ఎలాగో బాధ పెట్టాలో రకరకాల సిద్ధాంతాలు కలిగించుకుంటుంటారు. మనిషి ఆలోచనలు ఇంత వక్రమైన రూట్లోకి వెళ్ళిపోవడం చాలా బాధాకరం కదా. ఓకే, హౌ టు అవాయిడ్ ఈవిల్ ఇన్ హ్యూమన్ లైఫ్. ఈ చెడు అనే దానిని మనిషి జీవితంలో నుంచి ఎలాగున మనము తొలగించవచ్చు. ఈవిల్ అనేది ఒక ప్రవర్తన. ఏ మనిషి చెడ్డవాడు కాదు, ఏ మనిషి మంచివాడు కాదు. శరీరానికి మంచి అని చెడునే ఉండదు. శరీరం అనేది దేవుడు ఇచ్చింది, అలా ఉంటుంది అంతే. దాన్ని మంచికి వాడుకోవాలా, చెడుకు వాడుకోకుండా చెయ్యి ఉంది, చేతులు ఉన్నాయి. ఈ చేతులు ఎవరికైనా సహాయం చేయడానికి ఉపయోగించుకోవచ్చు, ఈ చేతులతో ఎవరికైనా కీడు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. కనుక ఈ చేతుల్లో
సహాయం చేసే గుణము లేదు, కీడు చేసే గుణము లేదు. అది నా ఆలోచనలో ఉంటుంది. కనుక మంచి లేక చెడు అనేది ఒక ప్రవర్తన విధానం మాత్రం. ఇట్ ఈజ్ ఎ బిహేవియర్, నాట్ ఫిజికల్. శరీరాల్లో ఉండదు. నా శరీరంలో మంచి ఉండదు, చెడు ఉండదు. నా ప్రవర్తనలో ఉంటుంది. అవాయిడ్ బ్యాడ్ థాట్స్. చెడు ఆలోచనలు మనుషులకు రావడము సర్వసాధారణం. పంచేంద్రియాలు మనలో పనిచేస్తూ అవసరం ఉన్నవి మనకు పంపిస్తాయి, అవసరం లేనివి పంపిస్తాయి. కనుక ఈ చెడు ఆలోచనలు ఎప్పుడైతే ఒక వ్యక్తిలో వచ్చాయో ఇమ్మీడియట్గా వాటిని కట్ చేయాలి. చెడు ఆలోచనను ఎక్కువగా ఆలోచించకూడదు. అంటే ఇమ్మీడియట్లీ స్టాప్ ఇట్, అంతే. ఇక దాని గురించి ఏమి ఆలోచించకూడదు. అలా ఆలోచిస్తే ఏదో ఒక రోజున వాళ్ళు చెడు చేస్తారు. నేను ప్రతి ఆలోచన మన మనసు మీద ఒక ప్రభావాన్ని చూపిస్తుంది, ఒక ముద్ర వేస్తుంది. కనుక చెడుకు సంబంధించి, తప్పులకు సంబంధించి, పాపానికి సంబంధించి ఎవరు కూడా ఎక్కువగా ఆలోచించొద్దు. వాటిని అలా పక్కన పెట్టండి, అంతే. ఎవరైనా పలానా వాడు పలానా తప్పు చేశాడట అన్నారనుకోండి, సరే వదిలేయండి, అంతే. కానీ వాడు తప్పు చేశాడా, అయ్యో అయ్యో ఎందుకు తప్పు చేశాడు, తప్పు ఎలా చేస్తాడు, అలా చేయకూడదు కదా, ఎందుకు చేశాడు, ఇవేమీ వద్దు. ఇమ్మీడియట్గా ఆ థాట్ని కట్ చేయాలి. అవాయిడ్ ఈవిల్ ఫ్రెండ్షిప్. చెడు స్నేహాలు ఏ వయసులో ఉన్నోళ్ళకి ఆ వయసులో చెడు స్నేహాలు దొరుకుతాయి చేయాలనుకుంటే. చిన్నపిల్లలకి చిన్నపిల్లలు దొరుకుతాయి, వయసులో వాళ్ళకి వయసులో దొరుకుతాయి, ముసలాళ్ళకి పెద్దవాళ్ళకి ఎవరికి కావాలంటే వాళ్ళు దొరుకుతుంటాయి. మీ ఫ్రెండ్స్, మీ నైబర్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ చర్చ్ మెంబర్స్, ఆర్ మీ కొలీగ్స్, మీ కోవర్కర్స్, ఎవరైనా సరే, ఎంత మీకు నచ్చిన ఫ్రెండ్స్ అయినా, ఎంత క్లోజ్ అయినా, వాళ్ళల్లో తప్పు చెడు ఉన్నది అని మీకు తెలిసిన మరుక్షణమే వారితో స్నేహాన్ని మీరు కట్ చేసుకోవాలి. చాలా మంది కట్ చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. వారు తప్పుగా ప్రవర్తిస్తున్నారు అని తెలిసినా కూడా వారితో స్నేహాన్ని కొనసాగించుకోవడానికే 100లో 99 మంది ఇష్టపడతారు. ఏదో ఒక రోజున ఆ తప్పు అటువంటి వారు డెఫినెట్గా చేస్తారు. లిసన్ టు ట్రస్ట్ఫుల్ పీపుల్. నమ్మకస్తులైన వారి మాటలు మాత్రమే వినాలి. ఎవడు పడితే వాడు చెప్తే వాడి మాటలు మనము వినకూడదు. వెన్ యూ లెర్న్డ్ ఏ మ్యాన్ ఈజ్ బ్యాడ్, లీవ్ హిమ్ ఇమీడియట్లీ. ఆల్రెడీ మాట చెప్పాను. ఒక వ్యక్తి చెడు, ఒక క్రైస్తవుడు ముందు మంచివాడు అనుకున్నాడు, తర్వాత ఆ క్రైస్తవుడు చెడ్డవాడని మనకు తెలిసింది. చేతనైతే బుద్ధి చెప్పాలి, వినకపోతే వదిలిపెట్టేయాలి. కానీ ఈ చెడు ప్రవర్తన కలిగిన వారిని బాగు చేయాలని మీరు ఎక్కువగా ప్రయత్నం చేయకూడదు. చెడ్డవాడిని బాగు చేసేద్దామని చాలామంది చాలా ఎక్కువ శ్రమ పడుతుంటారు. వారి కొరకు తెగ ప్రార్థనలు చేస్తుంటారు. మాటిమాటికి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్తుంటారు, సువార్త చెప్తుంటారు. నో, ఒక్కసారి 2 సార్లు మాత్రమే చెప్పండి. ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడంటే తనకు తెలిసే తప్పు చేస్తాడు. ఒకవేళ తనకు తెలియలేదనుకోండి, మీరు 1-2 సార్లు చెప్తే ఆ తప్పు మానేస్తాడు. కానీ అతను మానటం లేదంటే అర్థం ఏంటి? తనకు కావాలని చేస్తున్నాం. తనకు కావాలని చేసే వ్యక్తికి మీరు ఎన్నిసార్లు చెప్పినా సరే ఆ వ్యక్తి మారడు. ఏదో ఒక రోజున మీకు ఆ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మీరు ఎవరికి వాక్యం చెప్పాలో, ఎవరికి సువార్త చెప్పాలో, ఎవరికి తరచుగా మీరు ఎవరింటికి వెళ్ళి తరచుగా మీరు వాక్యం చెప్తున్నారో చాలా జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళ క్యారెక్టర్స్ మంచి కాదనుకున్నప్పుడు 1 లేక 2 సార్లు మాత్రమే మీరు వారికి సరిచేయండి, హెచ్చరిక చేయండి, తర్వాత విడిచిపెట్టండి. ఇది నేను చెప్పిన మాట కాదు, యేసు ప్రభు వారే ఈ మాట చెప్పారు. మొదట మీరు పర్సనల్గా వారిని సరిచేసే ప్రయత్నం చేయండి, లేకపోతే 2-3 కలిసి వెళ్ళి సరిచేసే ప్రయత్నం చేయండి. ఇంకా వినకపోతే సంఘమంతటిని తీసుకుని వెళ్ళి సరిచేసే ప్రయత్నం చేయండి. అప్పటికీ వినకపోతే ఆ వ్యక్తిని మీరు అన్యునిగా ఎంచండి. వాడితో స్నేహం చేయొద్దు, వాడిని కంప్లీట్ కట్ చేయండి, వాడిని పక్కన పెట్టండి. ఈవెన్ చర్చికి కూడా రానివ్వద్దు. ఎందుకంటే వాడి వల్ల మిగిలిన వాళ్ళందరూ కూడా చెడిపోతారు. తర్వాత జనరేషన్స్ చెడిపోకూడదని
నోవహు కాలంలో మనుషులందరినీ దేవుడు తీసేశారు. గమనించారు. ఎలాగున ఈ చెడు మనలోనికి రాకుండా, నాలోనికి రాకుండా ఎలాగో నేను జాగ్రత్త పడాలి. పౌలు గారు ఒక మంచి సలహా ఇచ్చారు. 1 కొరింథీ 13:6 దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించుము. దుర్నీతి ఏదైనా ఒక చెడు జరిగినప్పుడు ఎంజాయ్ చేయొద్దు. కొంతమంది ఆ చెడు మాటలు చెప్తుంటే ఎంజాయ్ చేస్తారు. చెడు పనులు, వాళ్ళు చేసిన చెడు పనులు చెప్తుంటే చాలా ఆసక్తిగా వింటుంటారు. లేక చెడునది ఎక్కడ జరిగినా సరే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఎలా జరిగిందని చాలా ఉత్సుకతతో, యాంగ్జైటీతో డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. నో, ఇది తప్పు. ద హోల్ వరల్డ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఈవిల్ వన్. చెడు పనులు చేసే వ్యక్తులు, చెడు పనులకు నాయకుడైన సాతాను కంట్రోల్లో ఉంటుంది. ఇది నిర్వివాదాంశం. మంచి చేసేవారు దేవుని కంట్రోల్లో ఉంటారు, చెడు చేసేవాళ్ళు సాతాను కంట్రోల్లో ఉంటారు. ఇక్కడ పాయింట్ మీకు చెప్పాలి. మీరు చెడు చేయకపోతే, మీరు మంచివారైతే, మీరు దేవుని యొక్క చిత్తాన్ని బట్టి జీవిస్తూ ఉంటే మిమ్మల్ని సాతాను కంట్రోల్ చెయ్యలేడు. చాలామంది క్రైస్తవులు సాతాను మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, సాతాను శోధనలు పెడుతున్నాడు, సాతాను సమస్యలు పెడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటారు. నో, ఇబ్బందులు, సమస్యలు అనేవి ప్రపంచంలో సర్వసాధారణం. మనం నడుస్తున్నప్పుడు మన కాలికి నొప్పి వస్తుంది, మనం నడుస్తున్నప్పుడు కాలికి రాయి గుచ్చుకుంటుంది. ఇదంతా వెరీ కామన్. అక్కడ రాయి సాతాను పెట్టలేదు కదా. ఓకే, దేవుని బిడ్డలను కంట్రోల్ చేసే అధికారము, శక్తి సాతానుకి దేవుడు ఇవ్వలేదు. అందువల్ల మీరు దేవుని చిత్తములో, దేవుని ఆత్మలో, దేవుని సన్నిధిలో, దేవునితో కలిసి మీరు నడుస్తూ ఉంటే మిమ్మల్ని సాతానుడు కంట్రోల్ చేయలేడు. వాడికి ఆ పవరు లేదు. కాబట్టి మీరు నిజమైన క్రైస్తవులైతే, నిజమైన బిడ్డలైతే, దేవుని బిడ్డలైతే మిమ్మల్ని సాతాను కంట్రోల్ చేయలేడు. కాబట్టి మీరు దర్జాగా, హాయిగా, హ్యాపీగా మీ పని మీరు చేసుకోవచ్చు. కొంతమంది ఈ విధంగా చెప్పడం వల్ల చాలా మంది భయపడుతున్నారు. నో,